మనలో చాలా మంది బంగారం, వెండి వంటి వస్తువులు మనమే ఎక్కడో పెట్టి మర్చిపోవడం, లేదంటే అనుకోకుండా దాన్ని పోగొట్టుకోవడం చేస్తాం. అటువంటి వస్తువులు మరలా దొరకడానికి బోధాయన మహర్షి మంచిదైనటువంటి ఒక అభిషేక ద్రవ్యాన్ని ఇచ్చారు మనకి. నేను చెప్పిన విధానంలో ఆ అభిషేక ద్రవ్యాన్ని ఉపయోగించినట్లయితే ఋషి చెప్పినట్టుగా మనకి ఆ ద్రవ్యము లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన బంధువులలోనూ మిత్రుల్లోనూ కూడా చాలా మంది వస్తువులను పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ముందు రోజు రాత్రి ఒక 2-3 లీటర్లు పెట్టేటువంటి నీళ్ల గిన్నెలో దూర్వము అంటే గరికని నానబెట్టండి. నానబెట్టి దాంట్లో తెల్లటివి నందివర్ధనాల వంటి పుష్పాలు ఉంచండి. ఈ నీటిని మరుసటి ఉదయం ఏ రోజైతే చేయాలి అనుకుంటున్నారో ఆ ముందు రోజు ఈ విధంగా నానబెట్టి మరుసటి ఉదయాన్నే శివుడికి అభిషేకంలో ఉపయోగించండి. ఈ పుష్పాలు ఆ వర్ణము కోల్పోతాయి. ఆ పుష్పాలని పక్కన పెట్టేసి గరికతో ఉన్నటువంటి నీళ్ళని అభిషేకం చేయండి. అలా అభిషేకం చేసినట్లయితే నష్టద్రవ్యము ఏదైతే ఉందో అది లభిస్తుంది అని చెప్పి బోధాయన మహర్షి అందించాడు. దూర్వా జలేన లభతే నాణ్యథా నష్ట సంపద. ఇది సూత్రం. ఈ వీడియోని అందరికీ అందజేయండి. సర్వే జనా సుఖినో భవంతు.